ఒక నిమిషం కాంగ్రెస్ నుంచి మనకు చరణ్ కౌశిక్ యాదవ్ ఏంటి చరణ్ గారు ఏంటి అసలు ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి 6 గ్యారెంటీలు ఉన్నాయి ఇవి ప్రజలకు మీరు ఎట్లా చేస్తారు ఏంటి అమలు అనేది చూడకుండా గత ప్రభుత్వం ఆ తప్పు చేసింది ఈ తప్పు చేసిందని చెప్పేసి మీరు ఈ పని మీదే ఉంటారా ఇప్పుడు గత ప్రభుత్వాన్ని అవినీతిని తోడాలంటే ఈ 5 ఏళ్ళు సరిపోదంటున్నారు గత ప్రభుత్వంలో చాలా తప్పులు చేసినట్టు అదే చెప్తున్నారు ఎవరు మన ఇప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించి ఆల్రెడీ మేము 2 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం ఈ రోజే గవర్నర్ గారు టీఎస్పీఎస్ సంబంధించి చైర్మన్ గారు మెంబర్లు కూడా ఆమోదించారు తక్షణమే టీఎస్పీఎస్ నెంబర్లను చైర్మన్ నియమించిన తర్వాత 2 లక్షలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తానని ఆల్రెడీ ప్రభుత్వం ఈ సంవత్సరం ఈ 24 డిసెంబర్లోనే పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా మేము ఏదైతే చెప్పినామో దాని ప్రకారం ముందుకు పోతా ఉన్నాం దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అంధకారంలో పోతుందని చెప్పారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 1 మంత్ అవుతా ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉన్నాయి అన్ని సమస్యలతో మాట్లాడుతూ ఉన్నారు ఈ నెలలోనే విదేశీ టూర్ కూడా ఉంది అదే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రివర్యులు అదేవిధంగా అధికారులంతా కూడా విదేశాలకు పోయి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి దాని గురించి కూడా పోతా ఉన్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతసేపు 6 గ్యారెంటీల మీద లేదు కాంగ్రెస్ పార్టీ అంటే 420 అని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు మీరు పెద్ద ఎత్తున కాళేశ్వరంలో అవినీతి జరిగింది కాబట్టి మీరు కట్టినటువంటి తుమ్మిరెడ్డి కావచ్చు మెడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇప్పుడు విజిలెన్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి మీరు ఆనాడు ప్రాజెక్టు మేము గతంలో శ్రీపాద ఎల్లంపల్లి 33,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైన ప్రాజెక్టు దాదాపు అప్పటికే పూర్తయింది 50%. మీరు తుమ్మిరెడ్డి దగ్గర కట్టి ఉంటే దాదాపు 55,000 కోట్లలో కంప్లీట్ అయ్యేది మీరు 151,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు ప్రారంభించి 102,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షల ఎకరాలు మాత్రమే పారిందని చెప్పేసి మొన్న విజిలెన్స్ పవర్ ప్లాంట్ పెట్టేసి చాలా స్పష్టంగా ఎంతసేపు 1 కోటి ఎకరాలు ఇచ్చినాం 50 లక్షల ఎకరాలు ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రం మేము వచ్చిన తర్వాత ధాన్యాగారం అయింది మేము వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కాలువల ద్వారా నీళ్ళు అందించని చెప్పే ప్రయత్నం వారు చేశారు మన పవర్ ప్లాంట్ ఏమంటున్నా అంటే మీరు ఇచ్చిన గ్యారెంటీలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వం పైన మీరు పడితే అంటే మీరు ఇవి మర్చిపోవాలనే విధంగా మీరు గత ప్రభుత్వం అవినీతి పని మీదే ఉన్నారు అనేది ఇది కాదు కదా కావాల్సింది ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఈరోజు మీకు అధికారం ఇచ్చారు మీరు చేయాల్సింది ఏంటి ప్రజలకు మీరు ఏం హామీలు ఇచ్చినా అవే అమలు చేయాలి తప్ప దీనిపైనే పడ్డారనేది కదా వాళ్ళు అంటుంది మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో ముందు పనిచేస్తూనే 18 గంటల పాటు కష్టపడతా ఉన్నాం మా అధికారులు అదే మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు 18 గంటల పాటు టైం ఇస్తూ సెక్రటరీలో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం అదే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే పెట్టుబడి వస్తానని చెప్తే వారిని కలిసే ప్రయత్నం అదేగా ప్రతిపక్ష పార్టీలను ఎమ్మెల్యేలను అదేవిధంగా ప్రజా సంఘాలను కలుస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా ముందుకు పోవాలనే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున రివ్యూలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ మేము శ్వేతపత్రం రిలీజ్ చేసినాం నిన్న చూసిరు మీరు అంటే ఇప్పుడు ఈ కార్స్ రేసింగ్ అది ఉంది కదా అది తప్పంటారా అది చేయడం గత ప్రభుత్వం తీసుకుంది ఎందుకంటే అది ఒక ఇమేజ్ కదా రాష్ట్ర హైదరాబాద్కి ఒక ఇమేజ్ వస్తుంది అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అంటే అది దీన్ని తప్పడతారా ఇమేజ్ అంటే హైదరాబాద్లో కార్ రేసింగ్ చేసిన ఇమేజింగా మీరు ఎంతైతే మేము చూసినాం ఆ సందర్భంగా 3 గంటల పాటు హైదరాబాద్లో ప్రజలంతా ఇబ్బంది పడరు ఒక జూబ్లీస్ పోవాలంటే హిమాయత్ నగర్ నుంచి జూబ్లీస్ పోవాలంటే 3 గంటల పాటు పట్టింది అదే కాకుండా మీరు చూసి అరవింద్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ అనుమతి లేకుండా ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా 54 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లించారు 10 కోట్ల రూపాయలు ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్కే కట్టారు మీరు చూసి గ్రీన్ ప్రోకో సంస్థ సంబంధించినటువంటి వాళ్ళు గతంలో దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టారు 30 కోట్ల రూపాయలేమో తర్వాత రేసింగ్ సంబంధించినటువంటి ఆ సంస్థ ఇచ్చింది 20 కోట్ల రూపాయలు హెచ్ఎండే ఇచ్చింది ఇప్పుడు ఏకంగా 54 కోట్ల రూపాయలు ఆ గ్రీన్ ప్రోకో సంస్థ ప్లేస్లో మనమే ఎంటర్ అయ్యి ఎలాంటి మంత్రివర్గ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఒక అధికారే 54 కోట్ల రూపాయలు చెల్లించి వెనక ఎవరు ఉన్నారనుకుంటున్నా మాజీ మంత్రి ఉన్నారంటున్నారు నిజమేనది వాస్తవేనా ఇప్పుడు అదే కదా జరుగుతూ ఉంది దీని విషయంలో ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది వారం రోజుల పాటు గడివిచ్చారు చట్టం ప్రకారం చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం మేము చెప్పిన ప్రతి గ్యారెంటీని తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేసే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వెనుకపోదు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతిపక్షాల సలహాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలను అసెంబ్లీలో గొంతు నొక్కకుండా వారికి టైం ఇచ్చి మాట్లాడించాం ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సెక్రటరీకి వస్తే ముఖ్యమంత్రి గారు కలుస్తూ ఉన్నారు ఈ నెల తర్వాత 4 గంటల నుంచి 6 గంటల 2 గంటల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కావచ్చు మాజీ ప్రజాప్రతినిధులు టైం ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్లు వస్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్లు ఏ విధంగా పార్లమెంట్ ఎలక్షన్లో సీట్లు గెలవాలా ఈ గెలిచిన సీట్లను ఏ విధంగా తర్వాత బేరం పెట్టుకునే దానిలో భాగంగా వారు ముందుకు పోతా ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే
బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలంట, మహారాష్ట్రలో పోటీ చేస్తాడో తెలంగాణలో పోటీ చేస్తాడు. మరి ఆంధ్ర రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉన్నాడు, మహారాష్ట్రకు అధ్యక్షుడు లేడు, బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జి మాత్రం ఉండవు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లను తీసి భారతీయ జనతా పార్టీ మేలు చేసే దానిలో భాగంగా మహారాష్ట్రలో పోటీ చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే ప్రయత్నం అక్కడ చేస్తా ఉన్నారు, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు ఓట్లు సీట్లు అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. మాకు ప్రజా శ్రేయస్ అనేది మాకు ముఖ్యం కాబట్టి దానిలో భాగంగా గత ప్రభుత్వం చేసిన తప్పుల విషయంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు, ఏంటి ఎపిసోడ్ అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం చేపట్టిందో ఆ రోజు